నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ బటన్ కూడా ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా పోలీసుల నిస్సహాయతనాల లేక విధేయతనాల, వారి డ్యూటీలో భాగంగా వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఈ అంశం మీద నేను మాట్లాడాలని భావిస్తున్నాను. పోలీసులారా, మీ విధేయత రాజ్యాంగానిక లేక రాజకీయ అధికారానిక నిర్ణయించుకోండి. భారతదేశ ప్రజాస్వామ్యానికి 4 ప్రధాన స్తంభాలు ఉన్నాయని మనం తరచూ చెప్పుకుంటాం. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా. ఈ 4 స్తంభాలు బలంగా ఉన్నప్పుడే రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. అయితే ఈ వ్యవస్థలన్నిటిలో ప్రజలతో నిత్యం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే సంస్థ పోలీసు వ్యవస్థ. ఒక సాధారణ పౌరుడు న్యాయస్థానాన్ని జీవితంలో ఎన్నిసార్లు మాత్రమే ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అప్పుడప్పుడు వెళ్ళవచ్చు. కానీ పోలీసు వ్యవస్థతో ప్రతి పౌరుడికి ఎప్పుడో ఒకప్పుడు సంబంధం ఏర్పడుతుంది. అందుకే పోలీసు వ్యవస్థ ప్రజల దృష్టిలో కేవలం ఒక ప్రభుత్వ శాఖ కాదు, రాజ్యాంగానికి కనిపించే ఒక ముఖ చిత్రం. అలాంటి వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటే అది కేవలం ఒక శాఖ వైఫల్యం కాదు, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడినట్లే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అనేక సంఘటనలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. పోలీసు వ్యవస్థ రాజ్యాంగానికి విధేయంగా పనిచేస్తుందా, లేక అధికారంలో ఉన్న రాజకీయ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్న నేడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశ్నను సాధారణ ప్రజలు మాత్రమే కాదు, దేశంలోని న్యాయ వ్యవస్థలు లేవనెత్తడం పరిస్థితి ఎంత తీవ్రమైందో తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు సంబంధించిన అలహాబాద్ హైకోర్టు జూన్ 3, 2026న చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థకు ఒక గంభీరమైన హెచ్చరికగా నిలిచాయి. జస్టిస్ వినోద్ దివాకర్ గారు తన తీర్పులో రాష్ట్రంలోని పోలీసు మరియు పరిపాలనా వ్యవస్థ రాజ్యాంగానికి కాకుండా అధికారంలో ఉన్న రాజకీయ శక్తులకు ఎక్కువ విధేయత చూపుతున్నదనే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పాలనను ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీ సౌలభ్యానికి బందీగా మార్చలేమని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చట్టానికి, రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని స్పష్టంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులు యోగ్యత ఆధారంగా కాకుండా రాజకీయ అండదండలు ఆధారంగా జరుగుతున్నాయని, అధికారంలో ఉన్నవారిని ప్రసన్నం చేసి అధికారులకు కీలకమైన లాభదాయకమైన పోస్టులు దక్కుతుండగా స్వతంత్రంగా చట్టబద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నించే అధికారులను పక్కన పెడుతున్నారని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఎన్కౌంటర్లు, గ్యాంగ్స్టర్ చట్టం దుర్వినియోగం, ఏకపక్ష అరెస్టులు, దురుద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదా చేయకపోవడం, అణిచివేయడం వంటి చర్యలు రాజ్యాంగబద్ధమైన పరిపాలనను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాల ఆదేశాలను కూడా కేంద్రం లేక రాష్ట్రం కేవలం రూపకల్పన కోసం పాటిస్తున్నట్టు నటిస్తూ ఆచరణలో వాటిని ఉల్లంఘిస్తున్న ధోరణి
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీసు వ్యవస్థకు వర్తించే రాజ్యాంగబద్ధమైన సందేశం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ ప్రాంతాలు పోలీసు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కాదు, భారత రాజ్యాంగానికే విధేయులై పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని ఈ తీర్పు మరోసారి దేశానికి గుర్తు చేసింది. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితిని ఒక్క ఉత్తరప్రదేశ్కే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినప్పుడల్లా పోలీసు వైఖరి కూడా మారిపోతుంది అనే విమర్శ బలంగా ఉన్నాయి. తమిళనాడులో కస్టడీ మరణాలు, మహారాష్ట్రలో వివాదాస్పద ఎన్కౌంటర్లు, బీహార్లో రాజకీయ దమనకాండ ఆరోపణలు, మణిపూర్లో జాతి ఘర్షణలు, ఈ సమయంలో పోలీసు వ్యవస్థపై వ్యక్తమైన పక్షపాత ఆరోపణలు ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై ప్రజలకు అనుమానాలను పెంచుతున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థే రాజకీయ ప్రభావాలకు లోనవుతుందనే భావన ప్రజలలో బలపడంతో ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతం ఏర్పడింది. భారత రాజ్యాంగం పోలీసులకు ఇచ్చిన బాధ్యత అత్యంత పవిత్రమైనది. ఆర్టికల్ 14 ప్రతి పౌరుడికి సమానత్వాన్ని హామీ ఇస్తుంది. ఆర్టికల్ 21 ప్రతి మనిషి జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను రక్షిస్తుంది. ఈ హక్కులకు మొదటి కాపలాదారులు పోలీసులు. కానీ అనేక సందర్భాల్లో చట్ట ప్రక్రియ పూర్తి కాకముందే వ్యక్తులను నేరస్తులుగా చిత్రీకరించడం, విచారణకు ముందే శిక్షించే ధోరణి, కస్టడీలో హింస, వివాదాస్పద ఎన్కౌంటర్లు, ఏకపక్ష అరెస్టులు, ఫిర్యాదుల నమోదులో వివక్ష ఉందనే ఆరోపణలు, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు వంటి బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా అంటే పక్షపాత ధోరణితో వ్యవహరించిన విమర్శలు ప్రజాస్వామ్య విలువలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులనే సూత్రం ఆచరణలో కనుమరుగైతే రాజ్యాంగం కేవలం పుస్తకాలలో మిగిలిపోతుంది. పోలీసు అధికారులందరూ ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. వారు ఉద్యోగంలో చేరిన రోజు చేసిన ప్రమాణం ఏ రాజకీయ పార్టీ ముందు కాదు, ఏ ముఖ్యమంత్రి ముందు కాదు, భారత రాజ్యాంగం ముందు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, ముఖ్యమంత్రులు మారతారు, మంత్రులు మారతారు, రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి, మరలా పోతాయి. కానీ రాజ్యాంగం మాత్రమే శాశ్వతం. అందువల్ల పోలీసుల విధేయత కూడా శాశ్వతమైన రాజ్యాంగానికే ఉండాలి. రాజకీయ నాయకుడు ఇచ్చిన ప్రతి ఆదేశం చట్టబద్ధమైనదని భావించడం అత్యంత ప్రమాదకరం. ఆ అక్రమమైన ఆదేశాలను అమలు చేసి బాధ్యత చివరకు ఆదేశం ఇచ్చిన నాయకుడి కంటే వాటిని అమలుపరిచిన అధికారిపైన ఎక్కువగా పడుతుంది. చరిత్రలో ఎన్నో సందర్భాల్లో అధికారాలు మారాయి, కానీ చట్టం మాత్రం తన పని చేస్తుంది. అందుకే రాజ్యాంగానికి విధేయతగా చూపడం పోలీసు అధికారుల నైతిక బాధ్యత మాత్రమే కాదు, వారి వృత్తిపరమైన రక్షణ కూడా. ఈ పరిస్థితిని మార్చడానికి సుప్రీంకోర్టు 2006లో ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన చారిత్రాత్మక మార్గదర్శకాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనవి. రాజకీయ జోక్యాన్ని తగ్గించేందుకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు, డీజీపీ నియామకంలో పారదర్శకత, కనీస పదవీ కాలం బదిలీలు మరియు పోస్టింగులలో స్వతంత్ర వ్యవస్థ, విచారణ భాగాన్ని శాంతి భద్రతల విభాగం నుంచి వేరు చేయడం, పోలీసులపై ఫిర్యాదులను విచారించే స్వతంత్ర సంస్థల ఏర్పాటు వంటి సంస్కరణలు కేవలం పాలనాపరమైన మార్పులు కావు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించే రక్షణ కవచాలు. కానీ దురదృష్టవశాత్తు అనేక రాష్ట్రాల్లో ఇవి పూర్తిగా అమలు కాలేదు. పేరుకే అమలు చేసిన సంస్కరణలు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేవు. పోలీసు వ్యవస్థలో
చట్టపరమైన సంస్కరణలతో పాటు సంస్కృతిపరమైన మార్పు కూడా అవసరం, అత్యవసరం. ఇప్పటికీ 1861 బ్రిటిష్ పోలీస్ చట్ట ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. ఆ చట్టం ఉద్దేశం ప్రజలకు సేవ చేయడం కాదు, బ్రిటిష్ పాలనను కాపాడటం. స్వతంత్ర భారతదేశంలో మాత్రం పోలీసు వ్యవస్థ పాలకులు కాదు, ప్రజలకు సేవ చేయాల్సిన సంస్థ. ప్రజలను అనుమానంతో చూడడం కాదు, విశ్వాసంతో చూడడం నేర్చుకోవాలి. ప్రతి పోలీసు శిక్షణ కేంద్రంలో రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల, సామాజిక న్యాయం, కమ్యూనిటీ పోలీసింగ్ తప్పనిసరి పాఠ్యాంశాలుగా మారాలి. బాడీ కెమెరాలు అమర్చి కస్టడీ గదుల్లో సీసీటీవీలు కస్టడీ మరణాలపై స్వతంత్ర విచారణ వంటి చర్యలు పారదర్శకతను పెంచుతాయి. పదోన్నతులు రాజకీయ విధేయత ఆధారంగా కాకుండా నిజాయితీ, ప్రజాసేవ, నైపుణ్యం ఆధారంగా జరిగిందనే పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం పునరుద్ధరించబడుతుంది. ఈ మార్పు బాధ్యత కేవలం పోలీసులదే కాదు, న్యాయ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలి. మానవ హక్కుల కమిషన్ మరింత బలోపేతం కావాలి. మీడియా భయపడకుండా వాస్తవాలను వెలుగులోకి తేవాలి. పౌర సమాజం ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్యమాలను బలోపేతం చేయాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కూడా నిష్పక్షపాతకమైన పోలీసింగ్ను సమర్థించే రాజకీయ సంస్కృతిని పెంపొందించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే పోలీసు సంస్కరణ కోరడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. చివరిగా అధికారులందరికీ ఒక వినమ్రమైన విజ్ఞప్తి. మీరు ధరించిన ఖాకీ యూనిఫామ్ మీకు అధికారం ఇవ్వలేదు, అపారమైన బాధ్యతను ఇచ్చింది. మీ చేతిలో ఉన్న ఆయుధం భయపెట్టడానికి కాదు, నిరపరాధులను రక్షించడానికి. ప్రజలు మీ శత్రువులు కాదు, మీ సేవలను ఆశించే యజమానులు. చరిత్రలో నిలిచిపోయేది రాజకీయ నాయకులు చూపిన విధేయత కాదు, రాజ్యాంగాన్ని కాపాడిన నిజాయితీ. ఒకరోజు ప్రతి అధికారి పదవీ విరమణ చేస్తారు, కానీ ఆయన సేవలపై ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రం తరాల పాటు నిలిచిపోతుంది. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఒక ప్రశ్నకు సమాధానంపై ఆధారపడి ఉంది. పోలీసుల విధేయత రాజకీయ అధికారానిక లేక భారత రాజ్యాంగానిక? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పోలీసు వ్యవస్థ తన ఆచరణ ద్వారానే ఇవ్వాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షిస్తే పోలీసే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడు. అధికారాన్ని మాత్రమే రక్షించే పోలీసు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాడు. రాజ్యాంగం సర్వోన్నతమైన భావన ప్రతి పోలీసు హృదయంలో స్థిరపడిన రోజే భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య పాలన పరిపూర్ణమవుతుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.